అందరూ మంచిగున్నారు. నేను మీ శివ అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ఈ ఈ పొంగులేటేమో మన సియోలో ఉండి ఓయమ్మ దీపావళి కంటే ముందే బాంబులు వెళ్తాయి అనేసి మస్తు చెప్పాడు. అమ్మ ఏం బాంబు ఏం బాంబు వెళ్తుంది అందరూ ఎదురు పట్టే. ఇక రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇక అరెస్ట్ అయితే ఎవరు పెద్ద బాంబు అన్నాడు కదా, ఇక అరెస్ట్ అయితే ఎవరు కేటీఆర్. ఇక అంతకు మించి ఎవరు ఉన్నారు? ఇక కేసీఆర్ ఇక ఆయన పట్టించుకోవట్లేదు. ఇక కేటీఆర్ మరి ఆ ప్రతిపక్ష నేత ఉంది కాబట్టి గాయనే అవుతాడు, ఇక గాయనే అనేసి అందరూ కూడా అదే అనుకుంటారు. ఓర్నియమ్మ అది కాకుండా మళ్ళీ 144 సెక్షన్ కూడా పెడుతుంది. ఓయమ్మ 144 సెక్షన్లు పెడుతుంది, మరి పెద్ద బామ్మ అంటిరి. మరి కేటీఆర్ ఏమన్నా అరెస్ట్ అయ్యిందా? కాలేదు కదా. ఏమన్నా నెల రోజులు దాటిపోయింది, ఇంకా కేటీఆర్ అరెస్ట్ కాలేదు. ఈ పొంగులేటికి సీఓలు వచ్చిండు కానీ ఏం చేసుకొచ్చిండు ఏం కథనో మనకైతే ఏం చెప్పలేదు. ఇక మరి కేటీఆర్ అరెస్ట్ కాకపోతే ఇక పొంగులేటి ముడ్డి కింద బాంబు లాగా దెంగే. అసలు నాకైతే అదే అనిపించేస్తుంది. ఒక్కసారి ఆయన ఆ మాట అన్నసరికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరూ పరిశాను. మరి నిజంగా అరెస్ట్ అవుతాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేసేసి ఓని అమ్మ ఇక కేటీఆరే కదా, కేటీఆరే అన్నీ చేసిండు, ఆయన చేసిన కథలన్నీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక మరి ఆ కథలన్నీ మాకేం తెలుస్తాయి, ఇక ఇవన్నీ మీరు వేసుకుంటారు కాబట్టి మీకు బాగా తెలుస్తాయి. ఇక మీకు తెలుసు కాబట్టి ఇక ముచ్చట్లన్నీ చెప్తుంది. ఇక కొండ సురేఖ ఇక ఫస్ట్ అనుకున్నా అంటే ఆయన గావడం మాట్లాడింది అంత మంచిది కాదనుకున్నా. ఏది నాగచైతన్య సమంతల విడాకుల విషయంలో కూడా మాట్లాడడం కొంత నాకు అంత మంచిగా అనిపించలేదు గావడ అన్నప్పుడు. ఇక ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగా అనిపించేస్తుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఆడ మంత్రి అయినప్పుడు ఆమెకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఇక ఆమెకు తోసింది చెప్పింది ఆ రోజు. ఇక మరి ఇప్పుడే ఇక ఏమవుతుంది, కేటీఆర్కి ఏమో నాగా చైతన్య సమంతలు విడగొట్టడానికి ఆయనే కారణం ఏంటని చెప్తుంది. రకులు ప్రీత్ సింగ్ అంటిరి, మళ్ళీ ఫోన్ టాపింగ్ అంటిరి. మీ అమ్మ భార్య భర్తలు మాట్లాడేది, ఆడోళ్ళు మాట్లాడుకునేది కూడా గిట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎట్లా? ఇక మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా కేటీఆర్ అన్ని వేయించిందని చెప్తుంది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఆయన బామ్మర్ది ఇంట్లో కూడా ఏదో డ్రగ్ కేసులు, అందులో డ్రగ్స్ తీసుకున్నాడు, బామ్మర్ది ఇచ్చిండు అనేసి ఒకటి చెప్పా. మరి ఎటు పారిపోయిండో ఎవరికి తెలియదు. కేటీఆర్ ఏమో అదేమో కుటుంబ పార్టీ అనే. మరి తర్వాత ఇక మళ్ళీ ఇక డ్రగ్స్ వ్యవహారంలో కూడా కేటీఆర్ మీద మస్తు అభియోగాలు ఉన్నాయి. మరి అది ఏం చేసిరు ఏం కథ తెలియదు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అన్ని వాళ్ళు చేసిరని చెప్పుకుంటూ వస్తారు కానీ ఏమో అరెస్ట్ లేదు, నాకు గిరెస్ట్ లేదు. నెల రోజులు దాటిపోయా. ఇక కేటీఆర్కి ఏమో ఇక మధ్యలో ఇక ఏదో ఈ ఫార్ములా రేస్ అట. ఈ ఫార్ములా రేస్లో 50 కోట్లు పోయినాయి అట. మరి అది ఎట్లా అయిపోయింది ఏం కథ అనేది ఏమీ చేస్తలేరు. ఇక మరి ఇక ప్రభుత్వంలో ఉన్న అధికారులే చెప్పబడతారు ఇది అన్ని ఈయన కేటీఆర్ గిట్ల వేసింది అనేసి. మరి అన్ని గిట్ల ప్రభుత్వ అధికారులే చెప్పినప్పుడు మరి మన రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ అన్ని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఎవిడెన్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్న అన్నీ ఉన్నాయి కదా, మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక అన్ని ఆధారాలు ఉన్నప్పుడు వెళ్ళి ఇంక అరెస్ట్ చేయక ఇంకెందుకు నాస్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ మనం కేటీఆర్ ఏమో ఉఠావుటినో ఢిల్లీకి పోయి ఆయన ఇక బీజేపీ మంత్రులు ఉన్నట్టు బీజేపీలతో కలిసి మాట్లాడే ఇక వచ్చే. ఇక మరి ఈయన గంట అలా పరుగున గట్ల ఢిల్లీకి వెళ్ళి ఏం చేసిండా అనేసి అంటే మీరేమైనా ఆలోచిస్తారా? ఢిల్లీకి మరి ఈ సమయంలో గట్ల వెళ్ళాల్సిన పరుగున వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కేటీఆర్కి. ఆయన ఓ పక్కనేమో అరెస్ట్ చేసుకుంటారా, చేసుకోరి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వేసుకోరి అని మాట అనబట్టే. ఏముంది అరెస్ట్ చేస్తే ఏముంది, 2-3 నెలలు ఉంటా, మంచిగా ట్రిమ్ అయి వస్తా, మళ్ళీ పాదయాత్ర చేస్తా అని గట్ల కూడా అనబట్టే. మరి కేటీఆర్ గాయనే గంత ధైర్యంగా అనబట్టి పక్కన కేసీఆర్ రేవంత్ రెడ్డి వస్తాడు, అరెస్ట్ కాక తప్పదు, కేటీఆర్ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందని ఆయన అంటాడు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు. ఓరియమ్మ అరెస్ట్ లేదు, నాకు గిరెస్ట్ లేదు, ఇట్నే కాలాంత పబ్బం గడుపుతా ఉన్నారు అసలుకు. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు మీకు అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళిండు అర్థమవుతుందా? ఏంది ఢిల్లీకి వెళ్ళి ఈయన అరెస్ట్ కాకుండా చేసుకోవడానికి ప్రయత్నాలా?
దాని వెనకాల ఇంకో కథ కూడా ఉంది. వచ్చేది జమిలీ ఎలక్షన్స్. జమిలీ ఎలక్షన్స్లో ఈయన ఈయన బీఆర్ఎస్ పార్టీగా ఎలా కలుపుతాడు? కాంగ్రెస్లో కలుపుతాడా? కలపడు. అప్పుడు ఏదో తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్లో కలుపుతా అని చెప్పిండు. కలిపిండా? కలపలేదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకం అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన? పొయ్యిగా బీజేపీలో కలుపుతామని. ఇక జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక నా పార్టీని బీజేపీలో కలుపుతా, ఇక నువ్వు నాకు సాయం చేయాలి, ఇక అరెస్ట్ కానియకుండా చూసుకోవాలి. ఇక మహారాష్ట్రలో ఎలక్షన్స్ కూడా ఇక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వేయద్దని చెప్పబట్టే. ఇది ఏమైనా ఢిల్లీకి వెళ్ళడం ఏంది అంటే ఏమి లేదా, జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ జమిలీ ఎలక్షన్స్లో ఈ ప్రాంతీయ పార్టీలు అనేసి నేషనల్ పార్టీలో కలిపేస్తారట. ఇక గట్లా కలిసిపోతాడు. ఏం లేదు, కేటీఆర్ జమిలీ ఎలక్షన్స్లో బీజేపీతో మజిలీ గంతే, ఇక్కడ ఏం లేదు. ఏంటి? జమిలీ ఎలక్షన్స్తో బీజేపీతో కేటీఆర్ మజిలీ. మరి గట్ల చేయబట్టే కదా మన తెలంగాణ ఆడపర్సంటరీ ఏది ఎవరావిడ కవిత అక్క. ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో పోయింది, జైలుకి వెళ్ళింది, ఉన్నది కొన్ని నెలలు, వచ్చింది. ఎట్లా వచ్చింది? బీజేపీ ప్రభుత్వం ఏదో వేసింది. ఏమి ఈయన బీఆర్ఎస్ అందులో కలపడమే, ఇంక అంతకు మించి ఏం లేదు. ఇక ప్రాంతీయ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇక అందులో కలపాలి కదా. ఇక మరి గట్ల కేటీఆర్ మామూలు ఆలోచనలు కావు. ఇక మరి రాజకీయ పండితులు కదా. ఇగో గట్ల కవితక్క బయటకు వచ్చింది, ఊరికనే వచ్చేది కాదు అసలు. అయితే ఇక ఇంత చేస్తుంది. ఇప్పుడేమో మళ్ళా మొన్నటిదాకానేమో కేసీఆర్ కూడా అంటుంది. కేసీఆర్ కూడా అదేది కరెంటు దాంట్లో ఏదో తప్పు లెక్కలు వచ్చినాయి అనేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పబట్టే. ఇక ఆయన కూడా అరెస్ట్ అయితే అంటారు, కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారు అంటారు. ఓనియమ్మ ఆయన కూడా అరెస్ట్ చేస్తా. 144 సెక్షన్ ఎక్కడ పోయింది ఇంకా అతను ఎవడికి అర్థం కాదు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారు. అసలు కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? ఏమో, కష్టమే అనిపించేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా డబ్బుల మూట పట్టుకొని దొరికింది కదా. మరి దొరికిండు, అప్పుడు ఏం చేసిండు? మన కేసీఆర్ తీసుకెళ్ళి జైలు వేసిండు, ఉన్నాడు, బయటకు వచ్చిండు. ఓని అమ్మ బయటకు వచ్చి ఊరుకున్నాడా? తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యింది కదా. ఇక మరి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కాపాడినట్టే కదా. మరి ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మరి ఒకసారి చూడండి, మన దేశ చరిత్ర చూస్తే అసలు ఎంత గలీజ్గా తయారైపోయిందంటే, కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిండు. ఆయన ఏం చేసిండు? ఆయన ఉన్నాడా? ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిండు కదా, వచ్చిండు, అయిపోయా. కవితకు ఉన్నదా? కవిత కూడా జైలుకి పోయింది, బయటకు వచ్చే, అయిపోయా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే ధీమా. పోయేమో మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిండు, బయటకు వచ్చిండు, ముఖ్యమంత్రి అయిపోయా. కేజ్రీవాల్ వచ్చే, కవితకు వచ్చే, చంద్రబాబు వచ్చే, రేవంత్ రెడ్డి వచ్చే, నేను కూడా వస్తా. ఏముంది? గట్ల పోతే గిట్ల వస్తా. ఉన్న రోజులు ఇప్పుడు ఉన్న రోజులు మస్తుగా ఎక్సర్సైజ్ చేస్తా, ట్రిమ్ అయిపోయి వస్తా అనేసి మాట్లాడబట్టే కేటీఆర్. ఇక గిట్ల ఎట్లా తయారైపోయిందంటే ప్రజలందరూ గొర్రెలు అయ్యారా వీళ్ళకి, ఈ రాజకీయ నాయకులకు అందరికీ ప్రజలందరూ గొర్రెలు. ఏమి పట్టించుకోరు, ప్రజాపాలన లేదు, గిజాపాలన లేదు. ఇక వీళ్ళు జైలుకి వెళ్ళినా మామూలుగా ఉంటారా? ఓని అమ్మ జైలుకి వెళ్తే వాళ్ళకి రాజమర్యాదలు, ఏసీ రూమ్లు, టీవీలు, ఫోన్లు అన్నీ ఇస్తారు. వాళ్ళకేం తక్కువ చెప్పు? ఏదో పిక్నిక్ పోయినట్టు అంతే. పిక్నిక్ ఒక 2 నెలలు 2 నెలలు 3 నెలలు ఉండేస్తారు అంతే. ఇక అదే మనసంటోడు వెళ్తే ఉంటుందా? ఇజ్జత్ పోయి ఉరి పెట్టుకొని సస్తారు ఈ జైలుకి వెళ్ళిరంటే. ఇక మరి గీలకు ఉంటుందా ఇజ్జత్ అనేది? ఉండదు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి, బెయిల్ వస్తాయి, అన్నీ వస్తాయి వీళ్ళకి. అదే ఇక మామూలు మనసంటోడు ఇటువంటి పనులు చేసేస్తే ఇక 5 సంవత్సరాలు శిక్ష చేస్తే ఇక 5 సంవత్సరాలు జైలుని సావాల్సిందే. మనకు ఏమైనా ఇస్తారా? ఏది బెయిల్ ఇస్తారా? ఎవరికి సావరు. మరి గియే ఇక వీళ్ళని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ గవర్నర్ ఆమోదం కావాలంటారు, ఇది కావాలంటారు. ఇక మనసుడు చేస్తే ఇక గవర్నర్ ఆమోదం మనసుంటలకి అవసరమా? మనది ఎవడో లెక్కేస్తాడు. అందుకనే ప్రజలందరికీ గొర్రెల లాంటి వాళ్ళకి ఇక గింతే బాయ్. ఇక మొన్నదాకా కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ వాళ్ళను జైలుకి పంపించారు, కాంగ్రెస్ వాళ్ళను ఆగం చేసిరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాయి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చాయి, ఇక వీళ్ళకు కూడా ఉంటుంది కదా, మమ్మల్ని బాధ పెట్టారు, వీళ్ళని కూడా బాధ పెట్టాలనేసి అనిపిస్తుంది కదా. ఇప్పుడు గట్నే జరుగుతుంది.
ఆ! ప్రజలకు చేసే పనులు పక్కన పెట్టేసేసేసి, ఇగో ఇప్పుడు గిసంటి పనులు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసుకున్నా గిదే పని జరుగుతుంది. ఇక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే గోల. నీ అమ్మ వీడొస్తే వాడిని అరెస్ట్ చేయడం, వాడొస్తే వీడిని అరెస్ట్ చేయడం. ఆ! ఇప్పుడు మళ్ళా ఏదో మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆయనేమో నాకు కేటీఆర్ చెప్తానని చేయడం అనేది అదంతా దొంగ ఫేక్ అనేసేసేసి, మళ్ళా కేటీఆర్ జైలు నుంచి వేసేసి ఏది మన మహేందర్ రెడ్డి అది కాదు, అసలు నాకు కేటీఆర్ ఏం చెప్పలేదు అనేసి మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమో నాటకాలు ఆడుతున్నారు అసలుకు. ఏం నాటకాలు రా భయ్య మీ అన్నీ కూడా. ఇక పొంగులేటిని నిజంగా చెప్తున్నాం కదా అసలుకు, పొంగులేటిని బుడ్డి కింద బాంబు పెట్టి లగద్దే అసలు ఇంకేమో పెట్టి సాగుంటారు అసలుకు. మామూలుగా అసలుకు గిట్లాంటి లెక్కలు ఏం లెక్కలు అసలుకు. ఆయన తప్పు చేసిండా, ప్రభుత్వ అధికారులు అనేది లెక్కలు చూపించిరా, మరి అంత నిజమైనప్పుడు ఇంకా అరెస్ట్ కాకుండా ఇంకా ఎందుకు ఆగడం అసలుకు. ఏమో నేనైతే ఏ పార్టీని కాదురా బాయ్, ఈ కాంగ్రెస్ కాదు, నా తెలుగుదేశం కాదు, నా బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, ఏది కాదు. నేనైతే అసలుకు ఈ రాజకీయంలో ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే చాలు, కాంగ్రెస్ వాడైనా సరే, తెలుగుదేశం అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ ఎవడైనా సరే గిట్లాంటి తప్పులు చేస్తే నేను తీసుకెళ్ళి జైల్లో నూకండి అసలుకు. ఇంకా ఆగనే ఆగొద్దు అసలుకు. ఇగో గిసంటి పనులు చేస్తారు. ఇప్పుడు ఏమున్నాయి అసలుకి ఈ రాజకీయాలు, ఏం చేస్తారు రా నాయన అసలుకు. ఎంతకాలం అనేసి ప్రజల మీద పడి డబ్బులు తింటారు అసలుకు. ఎంత తింటారు అసలు, సరిపోలే మీకు. నేను ఎక్కువ తిన్నా అంటే నేను ఎక్కువ తిన్నా, నువ్వు తినలేదంటే నేను తినలేదు అనేసి గివే గొడవలు అసలుకు. ఈ అసెంబ్లీలో కూడా గిసెట్ గొడవలే పడతారు. ప్రజలకు ఏం అందింది, ఏం అందలేదు అని గయ్యి పట్టించుకోరు. ఇప్పటికైనా చెప్తున్నాయి అసలుకు, ఈ కేటీఆర్ మీద అరెస్ట్ చేస్తారా, చెయ్యరు. అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు ఢిల్లీ నుంచి రావాలా, ఇంకా ఢిల్లీలో అవసరమా మీకు? మీ ప్రభుత్వాలు మీకు చేత కదా, లేకపోతే మీ దగ్గర దమ్ము ధైర్యం లేదా అసలుకు? మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేయండి, ఇంకా ఆగుడెందుకు? ప్రజలారా మీరు వింటున్న వాళ్ళు అసలు కేటీఆర్ అరెస్ట్, ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఒకటి. రెండోది, అరెస్ట్ చేస్తే ఆయన జైల్లోనే ఉంటాడా, బెయిల్ తీసుకుని వచ్చేస్తారా? మరి మూడోది మీరు కూడా ఆలోచించండి. గిసొంటెళ్ళని అనుకుంటే గిట్నే ఉంటుంది. గిట్నే తమంతా పాస్ చేస్తున్నారు తప్ప ఇక ప్రజల మీద ఏం చేస్తున్నా ఏం కదా గయాన్ని పట్టించుకోవట్లేదు. అందుకనే భయ్ ఈ రాజకీయాలంతా ఒక వేశ్య రాజకీయాలు అయిపోయినాయి అసలు, చండాలమైన రాజకీయాలు అయిపోయినాయి అసలు. ఇంతకుముందుకు రాజకీయంగా ఏదైనా వార్తలు విందామంటే పొద్దున్న లేచి వార్తలు వినేవాడిని అసలు. నీ అమ్మ ఇప్పుడు లేచి చూస్తే వీని తిట్టుడు, వాని తిట్టుడు, ఈ సెక్షన్లో అంటారు, ఆ సెక్షన్లో అంటారు. నీ అమ్మ సెటప్లు, సెకండ్ సెటప్లు కూడా బయటకు వస్తున్నాయి. ఏమిరా రాజకీయం మీద అసలు? మీరు కామెంట్ రూపంలో కూడా కొంచెం విసురుది, అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా? సరే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మళ్ళీ.